స్వాగతం. ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాద సంఘటన ఒక జాతి విపత్తు అని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలలో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దోమలపెంట ఎస్ఎల్బీసీ టెన్నెల్ను సందర్శించి వివిధ రంగాల నుంచి పనిచేసిన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధిపై రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. ఎన్జీఆర్ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేడవర్ డాగ్ బృందం, ర్యాట్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులతో చర్చించి సహాయక చర్యలు వేగంగా జరగకపోవటానికి గల కారణాలు, అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివరిస్తూ సహాయక చర్యల్లో అవాంతరాలను అధిగమిస్తూ వేగంగా సహాయక చర్యలు కొనసాగుతాయని, సొరంగం లోపల సరిగ్గా ఆక్సిజన్ స్థాయి లేకపోవటం, నీరు అధికంగా ఊరటం, టీబీఎం యొక్క దృఢమైన లోహ శకలాలు, రాళ్లు మట్టితో కూరుకుపోయాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కార్మికులు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఎంత నిధులు ఖర్చైనా సరే ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. టీబీఎం శకలాలు, రాళ్లు, మట్టి నీళ్లలో కూరుకుపోయి ఉండటంతో రెస్క్యూ చేసే సిబ్బందికి సైతం ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అన్వి రోబోటిక్ నిపుణులతో సహాయక చర్యలు చేపట్టేందుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా వెల్లడించారు. రోబోలను వెంటనే రంగంలోకి దింపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న అధికారులు, నిపుణులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. తాను తిరిగి 11వ తేదీన ఇక్కడికి వస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఇక్కడికి రావడమా లేదా హైదరాబాద్లోనే ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. కేరళ నుంచి వచ్చిన ఈ కేడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఆ ఉత్తర కాశీ నుంచి వచ్చిన ర్యాట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు.
బహుశా రేపటి వరకు తెలుస్తుంది. అంటే పరిహారం విషయాల్లో ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు కాబట్టి లోపల ఇంకొంచెం క్రిటికల్గానే ఉందంట కదా, ఆ కళ్ళంతా కూడా క్రాక్స్ వచ్చినాయి. లోపలికి వెళ్ళే రెస్క్యూ టీమ్స్ జాగ్రత్త. అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి.